భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం జరిగిన మొదటి సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడించింది భారత జట్టు. అయితే ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచినప్పటికీ కూడా భారత్ ముందు మోకరిల్లాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ ఓటమితో భారత జట్టు గత ఏడాదిన్నర పాటు పెంచుకున్న ఒక అద్భుతమైన హెల్దీ పగని తీర్చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకనంటే 2023 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఇక ఈ మ్యాచ్ ఆసాంతం అంతా కూడా చాలా అద్భుతంగా పోరాట పటిమను కనబరిచిన ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ అనంతరం మాత్రం స్టీవ్ స్మిత్ వాళ్ళు చేసిన తప్పిదాలను ఏకరవ పెట్టాడు. అసలు ఇంతకీ ఏం చెప్పాడో ఒక్కసారి తెలుసుకుందాం. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబరిచాడని పొగిడాడు. తక్కువ స్కోరే ఉన్నా మ్యాచ్ ఆఖరి వరకు తీసుకొచ్చారని తెలిపాడు. ఇక విజయం కోసం మేము చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా స్పిన్నర్లు మ్యాచ్ను చివరి వరకు తీసుకొచ్చారు. ఇది చాలా ట్రికీ వికెట్. ఆరంభంలో బ్యాటింగ్ చేయడం, స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా కష్టమైంది. మా జట్టులోని ఆటగాళ్లంతా మెరుగైన ప్రదర్శన చేశారు. మ్యాచ్ ఆశాంతం చాలా గట్టిగా పోరాడారు. పిచ్ చాలా భిన్నంగా ఉంది. స్పిన్నర్లకు కొంచెం పట్టు ఇచ్చింది. కొంత స్పిన్ అవ్వడంతో పాటు స్కిడ్ కూడా అయింది. పేసర్లకు టూ పేస్ట్‌గా ఉంది. మేం మరిన్ని పరుగులు చేసి ఉండుంటే బావుండేది. బహుశా ఈ తప్పిదం మమ్మల్ని ఎక్కువగా ఈ మ్యాచ్‌లో గెలుపుకు దూరం చేసింది. కీలకమైన సమయాల్లో మేం వికెట్లు కోల్పోయాం. మేము 280 పరుగులు చేసి ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఈ టోర్నీలో జట్టుగా సమిష్టి ప్రదర్శన చేశాం. బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణించింది. ఇక భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ విషయంలో మేము కొద్దిగా తక్కువ అంచనా వేశాం. ఎంతసేపటికి మేము కోహ్లీ, రోహిత్, శుభమన్ గిల్ లాంటి కీలకమైన ఆటగాళ్ల వికెట్ పడిపోవాలని ప్రణాళికలో వ్యూహాలను సిద్ధం చేసుకున్నాం. కానీ అసలైన బ్యాటింగ్ హీరో శ్రేయస్ అయ్యర్ అని తెలుసుకోలేకపోయాం. అతని విషయంలో గనక మేము ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉండుంటే వాళ్ళ స్కోర్‌ని తక్కువగానే కట్టడి చేసి ఉండేవాళ్ళం. కొంతమంది బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ఇంగ్లాండ్‌తో మేం అసాధారణ ప్రదర్శనే కనబరిచాం. మా జట్టులోని కొంతమంది కుర్రాళ్ళు భవిష్యత్తులో బిగ్ స్టార్స్ అవుతారు. కాకపోతే ఆ స్టార్స్‌కి ఫైనల్‌లోకి అడుగుపెట్టే అవకాశం రాలేదు అనేది నా అభిప్రాయం. కానీ ఈ విషయంలో బాధగా ఉంది. ఏది ఏమైనా కూడా మేము క్రికెట్ గేమ్ పరంగా ముందడుగు వేస్తాము అంటూ పేర్కొన్నాడు.